రైట్. మొన్న సీఎం రేవంత్ రెడ్డి సేవాలాల్ సభలో చదువుకోండి మీకు ఉద్యోగాలు ఇస్తాను, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినంత వరకు మీరు చదువుకుంటే ఖచ్చితంగా కూడా జాబులు ఇస్తానన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో పెద్దగా వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ మనతో పాటు ఉన్నాడు. అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు? మొన్న సేవాలాల్ సభలో రేవంత్ రెడ్డి ఏమో చదువుకొని జాబులు వస్తాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు, మీరేమో ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మాకు జాబులు లేవు, నోటిఫికేషన్ లేవు అని ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు? అంటే ఇలా రెండు అంశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఏంటంటే అసలు ఎస్సీ ఎస్టీలు చదువుకోరు ఉద్యోగాలు వస్తాయంటే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు చదువుకోకుండా రోడ్ల మీద తిరుగుతుర్రా, వాళ్ళకు లిటరసీ రేటు తక్కువ ఉందా? ఎస్సీ ఎస్టీలకు కావాల్సినంత చదువుకునే అంటే సత్తా ఉంది, లిటరసీ రేటు కూడా ఎక్కువనే ఉంది. ఇంకొకటి, ఈ ఎస్సీ ఎస్టీలను ఎందుకు అడుగుతున్నాడు అయ్యా ఈయనంటే, మీరు చదువుకోరి ఉద్యోగాలు వస్తాయని ఎందుకంటున్నాడంటే, ఆ రోజు నీ ప్రభుత్వం రావడానికి ఎస్సీ ఎస్టీ బిడ్డలే ప్రధానంగా బస్సు యాత్రలు చేసిర్రు. నీ ఎమ్మెల్యేలు నువ్వెవరైతే రెడ్డిలకు అనుకొని రెడ్డి కాంగ్రెస్కి ఇచ్చుకున్నావో ఒక్కొక్కళ్ళకు ఉత్సలు పడి పాయింట్లు దడిచి పంచాలు దడిచి ఇళ్ళల్లో ఉంటే బస్సు యాత్రలు చేసినటువంటి పిల్లలు ఎవరయ్యా అంటే బహుజన వర్గాల పిల్లలు. అలా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉండి వీళ్ళని ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. అదే పిల్లలు ఒక సామాజిక బాధ్యతతోటి, ఒక రాజ్యాంగ స్ఫూర్తితోటి ఈరోజు మాకు రావాల్సినటువంటి ఉద్యోగాలు అయ్యి, నువ్వు చెప్పినట్టు భౌతిక తెలంగాణలో బహుజన తెలంగాణ ఏమైపోతుంది, మా బతుకులు మారట్లేవని నిన్ను నిలదీస్తుంటే నువ్వు ఇవాళ వచ్చి మళ్ళీ ఒక హితబోధ చేస్తున్నావు, మీరు చదువుకోరు ఉద్యోగాలు వస్తాయని. నువ్వు చెప్పాలనా? నువ్వు ఏం చెప్పినావయా? ఆర్ట్స్ కాలేజ్ కాడ ఇల్లు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు బీర్లు తాగుతారు, బిర్యానీలు తింటారు, తారనాక పోయి తాగొచ్చి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర బొర్లుతారని చెప్పినోని ఈరోజు నువ్వు మళ్ళీ నువ్వు చదువుకోమని చెప్తున్నావు. నువ్వా చెప్పేది? నువ్వేమన్నా అక్కడ పోయి ఏం నేర్చుకొని వచ్చినావు చెప్పు? హార్వర్డ్ యూనివర్సిటీ పోయి ఏం నేర్చుకొని వచ్చినావు? ఏ తిట్ల పురాణం నేర్చుకొని వచ్చినావు? రేవంత్ రెడ్డి దండకం నేర్చుకొని వచ్చినావా? రేవంత్ కుటుంబాన్ని దండకం నేర్చుకొని వచ్చినావా? ఈరోజు నువ్వు ఇదా చెప్పేది? రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు, ఆ నోటిఫికేషన్లలో వచ్చిన ఉద్యోగాలు ఎన్ని, నువ్వు ఇచ్చినవి ఎన్ని అని వైట్ పేపర్ రిలీజ్ చేయి. నువ్వు సేవలాల్ జయంతి కాడికి రావడానికి అసలు నీకు నైతిక అర్హత లేదు. ఎందుకు లేదంటే, ఆ మహానుభావుడు ఎస్టీలు తాగుతూ ఉంటే సారలు వండి ఆగమైపోతుంటే, వండిన సారని వీళ్ళే మొత్తం తాగి ఒళ్ళు ఖరాబ్ చేసుకుంటుంటే, ఆ తాగిన దానికి ముక్క కావాలి దిగిన దానికని తింటుంటే, ఆ రోజు నా జాతి తాగుల్లో తిండిలో నిమగ్నమైంది, ఈ తాగుడు బంద్ చేయించి ఈ జాతికి విద్యా బుద్ధులు నేర్పాలి అని వాళ్ళను ఒక సమాజంలో మెయిన్ స్ట్రీమ్ సమాజంలో కలపడానికి ఆయన త్యాగం చేసిండు. ఇవాళ ఆ త్యాగం నుంచి అంబేద్కర్ గారు వచ్చి వీళ్ళకు రిజర్వేషన్స్ కల్పిస్తే ఆ రిజర్వేషన్ల నుంచి వీళ్ళు బాగుపడ్డారు. మరి ఆ వచ్చే ఉద్యోగాలను జీవో 29 ద్వారా తీసేసినావు నువ్వు. ఆ మహనీయుని జయంతి దగ్గర జీవో 29 ఎందుకు తీసేసినావు? నా బుద్ధి తక్కువైంది అని నువ్వు క్షమాపణ కోరుకోవాలి. ఆ జీవో 29 గురించి మాట్లాడలేదు, ఈ ఎస్సీ ఎస్టీ బీడీలకు అన్యాయం జరుగుతున్నటువంటి మిగతా అంశాల గురించి మాట్లాడలేదు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో డబల్ పీజీలకు స్కాలర్షిప్లు లేవు, ఆ పిల్లలకు డబల్ పీజీ వాళ్ళు ఆగమైపోతున్నారు. ఇవాళ నువ్వు 2 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళు ఇంకో పీజీ వేసుకుంటే హాస్టల్ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఏదీ లేదు. నువ్వు ఒకవైపు ఉద్యోగాలు ఇస్తుంటున్నావు, ఒకవైపు ఏమో డిఎస్సి రేషనలైజేషన్ చేస్తూ నల్లగొండాలని 1200 పోస్టుల వరకు తగ్గించినావు. ఏంది చదువుకుంటే ఆ నుంచి ఉద్యోగాలు వస్తాయి? ప్రైవేట్ సెక్టర్లో నువ్వు ఏం చేసినావు? ఈరోజు పేపర్లో చూడు, ఏఐ ద్వారా 3 కోట్ల ఉద్యోగాలు పోతాయంట ప్రపంచవ్యాప్తంగా. ఈయన సృష్టిస్తున్నటువంటి ఉద్యోగాలే. నువ్వు అక్కడికి పోయి ఏం తీసుకొచ్చినావు ఉద్యోగాలు? నువ్వు హార్వర్డ్కి పోయి అక్కడి నుంచి నేర్చుకొని వచ్చింది ఏంది? ఇక్కడికి వచ్చినాక ఏఐ ద్వారా ఏ విధంగా ఉద్యోగాలు పోతాయి, ప్రైవేట్ సెక్టార్లో ఏ విధంగా ఉద్యోగ కల్పన చేస్తామని ఏదైనా చెప్తున్నావా నువ్వు? రేవంత్ రెడ్డి ఖబర్దార్, నువ్వు గుర్తుపెట్టుకో, నీకేమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ నాయకులారా, మీకు ఈ ఏఐ వల్ల వచ్చేటటువంటి ఉపద్రవం ఏంది, దానివల్ల ఇక్కడ ఎన్ని ఉద్యోగాలు పోతాయి ఏందని మాట్లాడరు. నీ రాహుల్ గాంధీ ఢిల్లీలో కూర్చొని ఏ ఎక్స్పోలో ఇది చైనాది అని మాట్లాడుతున్నాడు. అక్కడనే బీజేపీని నిలదీయడానికి మీరు అందరు ఉరుకుతున్నారు, కరెక్టే. అక్కడ నిలదీసినప్పుడు రాహుల్ గాంధీని ఏమన్నంటే మొత్తం మీరందరు కోడై కూర్చి ఇది ప్రజాస్వామ్యం మీద కూని అంటారు. మరి మిమ్మల్ని నిలదీసినప్పుడు మా మీద ఏ కూని చేస్తున్నారని అడుగుతున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే వీళ్ళు బీజేపీ వాళ్ళ డబ్బులు తీసుకుంటున్నారు అంటున్నారు.
మీకొక నీతి మాకొక నీతి అంటున్నాం. రాహుల్ గాంధీ మీద గొంతు నొక్కుతున్నప్పుడు మీరు మొత్తుకునేటటువంటి మొత్తుకోవడం, ఇక్కడ మమ్మల్ని మీరు ఈపులు పలక కొడుతున్నప్పుడు మొత్తుకోవడం వేరే అని అడుగుతున్నాం. నీ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని దేశం మొత్తం తిరుగుతాడు, మీరేమో అదే రాజ్యాంగంలో ఉన్న పేజీలు దించుతారు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. పూర్తిగా కూడా మీ జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించి కోర్టులో ఇష్యూ నడుస్తూ ఉంది. కోర్టులో ఇష్యూ నడుస్తుంది. అదేవిధంగా హియరింగ్లకి మీరు అటెండ్ అవ్వడం, మొన్న కోర్టు కూడా కొట్టేయడం జరిగింది. ఎట్లా చూస్తారు ఇది? అనా కోర్టు కొట్టివేయడం అనేది కాదు. ఒక ప్రధానమైన కేసు నడుస్తున్నప్పుడు ఒక ప్రభుత్వం తరపున ఒక నిరుద్యోగుల తరపున ఉండేటటువంటి బలమైన వాదనలు వినిపించినటువంటి ఈ కేసులలో, ఇంత బలమైనటువంటి కేసులో రేవంత్ రెడ్డి సీజే గారిని ఊకెందుకు గెలుస్తాడు? జ్యుడిషియరీని పెద్దల్ని ఊకెందుకు గెలుస్తాడు? ఏమిటికి గెలవాలి ఈయన ఎందుకు గెలవాలి? ఇలా ఏజీ ఆ జడ్జిమెంట్లో ఏజీ పెట్టినే వచ్చినాయి. జడ్జిమెంట్ మీద మాట్లాడే స్వేచ్ఛ మాకుంది. అది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కాదు. మా కౌన్సిల్స్ మాట్లాడినటువంటివి, మా కౌన్సిల్స్ ఇచ్చినటువంటి రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ కూడా ఆ జడ్జిమెంట్లో రిజిస్టర్ అవ్వలేదు. అన్నీ కూడా ఏజీ వీళ్ళతో డిఫర్ అవుతుండు. ఏజీ చెప్పినే అలా రాసిర్రు. అంటే ఏజీ చెప్పినే రాసేది అందుకుంటే మరి ఎందుకు ఈ జ్యుడిషియరీ? మరి మేము ఇంతమంది అడ్వకేట్లను తీసుకొని వచ్చినాం కదా, మరి ఏజీ చెప్పేది రాస్తే ఏ అడ్వకేట్లు ఉండకుండా పార్టీ ఇన్ పర్సన్ మేమే పోయి మొత్తుకొని వద్దు. ఇన్ని డబ్బులు ఎందుకు ఖర్చు? ఇంతమంది జోలెలు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ జోలెలు పట్టుకుంటుంటే మళ్ళీ వేరే పార్టీలకు అడిగిపోయి అడ్వకేట్లను మీరు కొద్దిగా సాయం చేయరని వాళ్ళ కాడ వీళ్ళ కాడ పోతే మళ్ళీ వీళ్ళ తొత్తులని అనిపించుకోవాల్సిన అవసరం ఏముంది? రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావు వయా చంద్రబాబు ద్వారా ఏం చేయాలనుకుంటున్నావు అన్నీ చెయ్యి. ఎన్ని రోజులు లేదు, నీ యొక్క కాలం అనేటటువంటి ఎన్ని రోజులు లేదు, అది గుర్తుపెట్టుకో అని చెప్తున్నావు. నీ బొమ్మరాజుపేటలోనే నీకు ప్రచారం చేయడానికి గత ఎన్నికలప్పుడు ఎవడు దిక్కు లేకుండా మేము పోయినాం. నీ కొడంగల్లులోనే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కాంగ్రెస్ వాళ్ళను ఆ రోజు ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఉరికిస్తుంటే మేము అడ్డుకొని మేము నిలబడి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిలబడి నీకు బాసటగా మేము నిలిచి నిన్ను గెలిపేయడానికి దోహదం చేసినటువంటి వాళ్ళం మేము. ఇక రాసి పెట్టుకో, నువ్వు ఇదే ఉంటుంది అనుకుంటున్నావు. ఇదే ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేస్తావా నువ్వు? ప్రజాస్వామ్యాన్ని గొప్పగా కీర్తిస్తావని చెప్పి నీకెందుకు ఎమ్మెల్యేలను కొనుక్కున్నావు? తర్వాత ఈ కార్పొరేటర్లను ఈ కౌన్సిలర్లను కొనుక్కోవాల్సిన గతి నీకెందుకు? నీకేం అవసరం? దాని కొరకు నువ్వు ఎక్కడ కరీంనగర్లో ఏం చేసినావు, నిజామాబాద్లో ఏం చేసినావు, ఆ మంత్రి వివేక్ నియోజకవర్గం మొత్తం ఏం చేస్తున్నావు? అది కనిపించట్లేదా? లోకం చూడట్లేదా? మీరు చేసేటటువంటి లత్కోరు పనులు ఇదేనా ప్రజాస్వామ్యాన్ని మీరు కాపాడేది? ఎవరికి వస్తే మనకి మీరు ఆల్రెడీ డబ్బులు పెట్టమన్నారు. ఒక్కొక్కరిని కోట్లు పెడుతున్నారు. ఒక్కొక్కరిని ఇళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి గుంజుకొస్తున్నారు. వాని పార్టీలలో గెలిచిన తీసుకొచ్చుకొని మీ పార్టీలో కలుపుకుంటున్నారు. ఇంకో మా ఉద్యోగాలు ఇవ్వలేదు, మంది పుట్టిన బిడ్డని మా బిడ్డ అన్నారు. ఎవడో పార్టీలో బీఫామ్ తీసుకొని గెలిచిన కూడా మీ దాంట్లోకే తెచ్చుకుంటున్నారు. అంటే మీకు ఏం లేదా? మీకు శాతకంతనమా? మీరు దద్దం అలా చెప్పరి. 2 ఏళ్ళల్లో మీకే అంత ఉంటే మరి ఇంత దౌర్జన్యంతో గెలవాల్సిన పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? ఇప్పుడే మీరు ఇంత దౌర్జన్యం అంటే స్థానిక ఎన్నికలలోనే మీరు ఇంత లత్కోర్ పనులు చేసిరంటే జనరల్ ఎలక్షన్లలో మీ పరిస్థితి ఏందో ఒక్కసారి గుర్తుపెట్టుకో. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్తున్నాం. దీనిని మేము మాట్లాడితే మీకు ఎన్నికలు ఏంది, రాజకీయాలు ఏంది అంటే మరి అలా పీకనీకి వచ్చిర్రా? మా కాడికి పీకనీకి వచ్చిర్రా? మరి చదువుకునేటోళ్ళతో ఎందుకు ప్రచారం చేయించుకున్నారు? చదువుకునేటోళ్ళ కాడికి మీరు రాహుల్ గాంధీ ఎందుకు పీకనీకి వచ్చిందా? ఇది అడుగుతాం మేము. ఇప్పుడు మమ్మల్ని అంటారు కదా మీరు వీళ్ళు చదువుకోకుండా ఇదేందని. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే అన్నాడుగా. అంటే మీరు చదువుకోరి, ఈ పనులు చేయకరి, మీరు మాట్లాడకరి అన్నాడు కదా. మరి అంటే ఆయన మేము చదువుకోవాలని తెలియదా? ఆయన మరి మాకు బస్సు ఎందుకు ఇచ్చిర్రు? మమ్మల్ని ఎందుకు తిప్పిచ్చిర్రు? మీరు అందరు పోరు, ఇళ్ళకి పోరు, మీ అవ్వాళ్ళకి తాతలతో ఓట్లు వేపిరి, ఉద్యోగాలు వస్తాయని అలా ఎందుకు చెప్పిర్రు? ఇప్పుడైతేనే మళ్ళీ ఇప్పుడు నీతులు చెప్తారు. అంటే మీరు దూరేంత వరకేమో అది పత్తిత్తు గుడిసా, మంది దూరితేనే దొమ్మరు గుడిసా. వాస్తవాలు చెప్తున్నాం. ఇది ఏ కులాన్ని అవన్నీ విమర్శించేది కాదు. అంటే సమాజంలో ఉన్న ఒక నాడుని చెప్తున్నాం. మనం చేస్తేనేమో ప్రతిరోధతనం, మందోడు చేస్తేనేమో లంచతనం. వీళ్ళది ఎట్టుందంటే ప్రతిరోధ పాయసం అంతే తెల్లారిన దాకా చల్లారదంట. వీళ్ళు చెప్పే పత్తిత్తు మాటలు అన్నీ లోకానికి ఒక రాసుకోవాలి. ఒక బైబుల్ అన్నట్టు, ఒక ఖురాన్ అన్నట్టు, ఒక భగవద్గీత అన్నట్టు రాసుకోవాలి. అయితే పూర్తిగా కూడా ఈ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి మరి ఈ ప్రభుత్వంలో వచ్చే అవకాశం ఉందంటారు అసలు? అస్సలు రాదన్నా. ఇంకొకటి చెప్తున్నామన్నా, ఓటీఆర్ మీద మీరు సపరేట్ మాట్లాడుకోరి. ఆ ఓటీఆర్ది ఎంత బోగస్ వ్యవహారం అని మేము చెప్తాం. అసలు రావు.
రా ఏం చేయబోతున్నారు నిరుద్యోగులు? ఏం చేస్తారు మరి? ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటారా లేకపోతే ఏం చేస్తారు? ప్రైవేట్లో ఆడి అన్న, ప్రైవేట్లో ఆడున్నాయి ఉద్యోగాలు. ఈయన ఎన్ని కంపెనీలు తెచ్చిండు, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, తెలంగాణ బిడ్డలకు ఎన్ని వచ్చినాయని చెప్పాలి కదా వీళ్ళు. ఎందుకు చెప్పరు అంటున్నాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రైవేట్ ఉద్యోగాలే లేవంటారా మీరు? వీళ్ళు కంపెనీలకు వెళ్ళి తెచ్చిన ఉంటారు కదా. మంత్రి శ్రీధర్ బాబు గారు ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఇన్ని వచ్చినాయి అన్నారు. ఆ రేవంత్ రెడ్డి గారు అన్నారు, అసెంబ్లీలో కూడా మాట్లాడిర్రు. మమ్మల్ని పెట్టుబడులు ఇవన్నీ తెస్తుంటే మమ్మల్ని అడ్డుకుంటున్నారు, కాళ్ళల్లో కర్ర పెడుతున్నారు నడిచేటోనికి, అది ఇది అని చెప్పిర్రు. ఏం కర్ర పెట్టట్లేవు, నీకు నువ్వు చేసేది నువ్వు చెయ్యి, కానీ వైట్ పేపర్ రిలీజ్ చేయరాదు. చెప్పాలి కదా ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని తెలంగాణ బిడ్డలకు ఇచ్చిరనే చెప్పమని చెప్పు. ఏది లేకుండా కళ్ళబొల్లి మాటలు ఊకే పోయి ఆడ ఇది అవుతుంది అది అవుతుంది అని ఊకే ఆ గ్రూప్ 1 గురించి ఈయనకి ఎందుకు మాట్లాడుతుండు అంటేనే అర్థమవుతుంది. అల్లా వీళ్ళు ఎంత లత్కోర్ పని చేసిర్రు, ఎంతమందిని తీసుకొచ్చిర్రు. నీకు ప్రతిపక్షాలు అడగట్లే, మీరు రాసిన వాళ్ళగా అడుగుతున్నావు. నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేయి అంతే. పూర్తిగా కూడా ప్రొఫెసర్ కోదండరామ్ను కూడా మీరు మొన్న ఏదైతే బహిరంగ సభ పెట్టారో, కవాత్ అని చెప్పేసి పెట్టారో, ఆ కవాత్కి ఆయన ఆహ్వానించడం జరిగింది. ఆయన రాలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆయన మీ వెనకాల తిరిగి మీ నిరుద్యోగులను రెచ్చగొట్టిన పరిస్థితి. ఇప్పుడు ఎందుకు రావట్లేదు మీరు అనుకుంటా ఉన్నారు? ఆయన ఫిబ్రవరి చివరికి వస్తున్నాడు, రాకుంటే అప్పుడు అడుగుదాం, ఆయన బాజాబ్తో అడుగుదాం. ఎట్లా అడుగుతాం అంటే, మరి అలా రెడ్డి రాజ్యం రావడానికి నువ్వు కష్టపడ్డావా, మరి వాళ్ళు ఎందుకు రావట్లేవు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంది, ఏం అమలు చేసిర్రు, వీళ్ళన్నా రాణిస్తుర్రు అడుగుతుర్రు. మనం బయటకు వస్తే ఇంత మనకు డోర్లు కోసం అయితే అంటే ఇప్పుడు తెరిచేమన్నా చేసిర్రా? ఇప్పుడు తెరిచి ఏం చేసిర్రు? ఇప్పుడు వీళ్ళు డోర్లన్నీ ఒప్పలించుకొని ఏం చేసిర్రు అంటున్నాం, పిలిపించుకొని ఏం చేస్తున్నారు అంటున్నాం. ఈరోజు ఊరికే గాంధీ భవన్కి ఆడికిడికి పోతే కలుసుడు అంటారు, పోతున్నాం. చిన్నారెడ్డి కాళ్ళ మీద కూడా పడ్డాం ప్రగతి భవన్లో. ఏం చేసిండు? ఏం చేయట్లేరు కదా. మరి రోడ్డు మీద వచ్చి కొట్లాడుతందుకు ఏమవుతుంది? రోడ్డు మీదకి వచ్చి కొట్లాడితే ఏమన్నా కాంగ్రెస్ కూలుతుందని భయపడుతున్నావా? కాంగ్రెస్ కూలితే రెడ్డి రాజ్యం పోతుంది అనుకుంటున్నావా? రేవంత్ రెడ్డి ఇంకా 10 ఏళ్ళు రావాలి కాబట్టి రెండోసారి గెలిచినాక వస్తావా? రెండోసారి రేవంత్ రెడ్డిని కుర్చీలో కూర్చోబెట్టి అప్పుడు వచ్చి అప్పుడు చేస్తావా? ఇక అప్పుడు ఎందుకు? ఇంక అప్పటికి షుగర్ బీపీ ఎక్కువ అవుతుంది. తీరపోయే ముంగట వచ్చి ఈడ చేసుకొని ఇక్కడి నుంచి మన గురించి కొట్లాడిండు సారు, మన ధర్నాల్లో సార్ గుండె అయిపోయిందని చెప్పుకోవాలన్నా? ఈ కోదండరామ్ రెడ్డి సార్ గారు దయచేసి బయటికి రారి. ఇప్పుడు వస్తేనే మీకు ఇల్వ, ఇప్పుడు రాకుంటే ఏం లేదు. ఆరిద్ర కార్తెల ఆందాలు వేస్తే ఎట్టబంతాయో ఇప్పుడు అదును చూసి నువ్వు రా. ఇప్పుడు ఈ టైం రా, ఈ టైంకి రాకుంటే ఇక నువ్వు తర్వాత వచ్చినా ఏం లేదు. ఇప్పటికే 10 శవాలను మోసిర్రు తెలంగాణలో ఈ కాంగ్రెస్ వాళ్ళ వల్ల. ఇక నువ్వు తెలంగాణ మొత్తం శవాల దిబ్బ అవుతుంది అనుకున్నాక, ఈ శవాల దిబ్బని చెయ్యాలి అని అనుకొని కంకణం కట్టుకొని ఉంటే అదంతా అయిపోయినాక రా.